ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరందరూ థంబ్నెయిల్ చూశారు కాబట్టి ఈ వ్లాగ్ గోవా వ్లాగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గోవా అనగానే చాలామందికి ఒక డిఫరెంట్ వైబ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ కామన్. అలానే మేము కూడా, అంటే నాతో పాటు మా కొలీగ్స్ క్రాంతి అండ్ శివ ముగ్గురం కలిసి సడన్గా గోవా వెళ్దాం అనుకునగానే ఇంటర్సిటీ అనే ట్రావెల్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి గోవాలో దిగాం. ఇక్కడ దిగగానే 2 యాక్టివా వెహికల్స్ ఈచ్ 400 per day చొప్పున రెంట్ తీసుకుని డైరెక్ట్గా సౌత్ గోవాకి స్టార్ట్ అయ్యాం. సౌత్ గోవాలో పొలలెం బీచ్కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. మేము ఇక్కడ రాయల్ క్యాసిల్ బీచ్ రిసార్ట్లో రూమ్ తీసుకున్నాం. ఫ్రెష్ అయ్యాక లంచ్ చేసుకుని కోలా బీచ్కి స్టార్ట్ అయ్యాం. కోలా బీచ్ పాలెం బీచ్ నుండి అప్రాక్సిమేట్గా 18 kilometers దూరంలో ఉంటుంది. ఈ బీచ్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుండి దాదాపు 2 to 3 kilometers ఆఫ్ రోడ్లో వెళ్తే ఈ బీచ్ వస్తుంది. కోలా బీచ్లో బ్యాక్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో కయాకింగ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ చూడండి. సన్సెట్ చూశాక మేము రూమ్కి రిటర్న్ వెళ్ళాం. అక్కడ పొలలెం బీచ్లో రిసార్ట్ వాళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ అండ్ మ్యూజిక్ అరేంజ్మెంట్ చేశారు. ఆ బీచ్ ఒడ్డున మేము డిన్నర్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పొలలెం బీచ్లో ఎంజాయ్ చేసాం.
ఎక్కువ క్రౌడ్ లేరు, సో చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్. Palolem Beach is one of the best, cleanest beach in South Goa. Try to stay one night at Palolem Beach in beach-facing huts to experience the charm and beauty of the beach. ఫ్రెష్ అయ్యాక కొన్ని డ్రోన్ షాట్ తీసుకున్నాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. పాలోలం బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి పంజిమ్కి చేరుకున్నాం. ఇక్కడ మేము హోటల్ రియా రెసిడెన్సీ ఫౌంటైనాస్లో రూమ్ తీసుకుని పక్కనే ఉన్న బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ హౌసెస్ని చూసి అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఈవినింగ్ బిగ్ డాడీ క్యాసినోకి వెళ్ళాం. ఇక్కడ ఎంట్రీ కోసం 3 టైప్స్గా ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ ది ప్రొవైడ్. మేమైతే 4500 per person టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. ఫుల్ డీటెయిల్స్ కోసం వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. మేము తీసుకున్న టికెట్తో అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రొవైడ్ చేశారు. టికెట్లో మనకు 2000 రూపీస్ వాల్యూ కాయిన్స్ ఇస్తారు క్యాసినోలో గేమ్స్ ఆడడానికి. నైట్ 3 వరకు ఎంజాయ్ చేసి రూమ్కి రిటర్న్ వచ్చాం. రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి గోవా నుండి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. చాలామందికి తెలియంది ఏమిటంటే కేవలం 100 కిలోమీటర్స్ దూరంలో అంటే టువర్డ్స్ ముంబైకి వెళ్ళే దారిలో చిపి అనే ప్లేస్లో సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి హైదరాబాద్కి డైలీ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ రూపీస్ 1999 మాత్రమే. ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీగా ఉంది. ఆ రోజు మాతో కలిపి కేవలం 7 ప్యాసింజర్లు మాత్రమే ఉన్నారు ఎయిర్పోర్ట్లో. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ ఫ్లై 91. ఓన్లీ 7 ప్యాసింజర్స్తో ఫ్లై 91 ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్కి. నేను ఇప్పటి వరకు ఎక్కిన ఫ్లైట్స్లో ఇంత తక్కువ ప్యాసింజర్స్తో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండ్ డిఫరెంట్గా అనిపించింది.